అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా వర్చువల్ గా హాజరవుతున్న జగన్ ఇప్పుడు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాబోతున్నారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్ పై ఉన్నారు. దాదాపు 12 సంవత్సరాల పాటు జగన్ బెయిల్ పై ఉన్నారు. ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్దమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడైతే ఆ కోర్టుకైతే హాజరుగానున్నారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తానికి కోర్టులో అడుగు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి కోర్టులో అడుగు పెట్టకుండా శతవిధాల కూడా ప్రయత్నించినప్పటికీ, శతవిధాల ఆ పిటిషన్లు వేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాటిని ఆ కోర్టు ఆమోదించిన పరిస్థితి ఉంది. దీనిని సిబిఐ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే ఆ కోర్టుకి హాజరు కాకైతే తప్పటం లేదు. ఏదైతే గతంలోనే కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి నేను విదేశీ పర్యటనకు వెళ్లాలంటూ సిబిఐ కోర్టుకి పెట్టుకున్న పిటిషన్ ని ఆ కోర్టు అయితే అనుమతించింది. అనుమతించడంతో పాటు ఆ సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఆ విదేశీ పర్యటనకు వెళ్తాడో, విదేశీ పర్యటనకు వెళ్లిన తర్వాత ఖచ్చితంగా ఆ కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాలని, ఆ వ్యక్తిగత హాజరుకి మినహాయింపు ఇవ్వమని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తానికి విదేశీ పర్యటనకు వెళ్లారు. విదేశీ పర్యటనకు వచ్చిన తర్వాత మరలా కోర్టులో అయితే ఆయన హాజరు కాకుండా మరొక పిటిషన్ దాఖలు చేశారు. తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని తన తరపున ఆ లాయర్లు అయితే ఆ కోర్టుకి హాజరవుతారని తెలిపినప్పటికీ ఆ జగన్ కు మాత్రం సిబిఐ కోర్టు ఒక పెద్ద బిగ్ ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఈ ట్విస్ట్ ఆ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరుకి మినహాయింపు ఇవ్వలేదు. ఖచ్చితంగా నెల 21వ తారీఖు లోపు కోర్టుకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు మొత్తానికి చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి నేడు తప్పక అయితే కోర్టుకు హాజరవుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక రోజు ముందుగానే జగన్మోహన్ రెడ్డి 21వ తారీఖు లోపు సిబిఐ కోర్టుకు హాజరు కావాలంటూ కూడా ఆ కోర్టు విధించిన గడువునైతే జగన్మోహన్ రెడ్డి ఒక రోజు ముందుగానే హాజరవుతున్నాడు. నేడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు అయితే హాజరు కావుతున్నారు. ఈ సిబిఐ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో నాంపల్లి దగ్గరున్న ఈ కోర్టుకు పటిష్ట బందోబస్తు అయితే అధికారులు ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పెద్ద బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ కేసుల్లో ఒక కీలక మలుపును కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా కోర్టుకైతే జగన్మోహన్ రెడ్డికి హాజరవుతూ ఉండట్లేదన్నమాట. దాదాపుగా ఇప్పుడు సిబిఐ కోర్టు ఎదుట వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాల తర్వాత అయితే హాజరుగానున్నారు. ఈ వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా ఆయన దాఖలు చేసుకున్న చివరి నిమిషం, చివరి ప్రయత్నం కూడా విఫలం అయిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ నెల 21వ తేదీన వెళ్లాలని మొదటగా భావించినప్పటికీ అనూహ్యంగా నేడైతే ఆ కోర్టుకు హాజరు కావాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న పరిస్థితి అయితే ఉంది. సిబిఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యక్షంగా
హాజరు కాలేదని ప్రస్తుతం ఒక కేసులోని డిశ్చార్జ్ పిటిషన్ పై ఆ రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన భౌతికంగా హాజరు కావడం తప్పనిసరని ఆ సిబిఐ గట్టిగా వాదించడం వల్లనే నేడు జగన్మోహన్ రెడ్డి ఆ కోర్టుకు హాజరవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం నవంబర్ 21లో జగన్మోహన్ రెడ్డిని ఆదేశించిన నేపథ్యంలోనే గడువుకు ఒక రోజు ముందే ఆయన కోర్టుకి హాజరవుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలో చివరిసారిగా ఆ ముఖ్యమంత్రి హోదాలో 2020 జనవరి 10న ఆ విచారణకైతే హాజరయ్యారు. 2020 జనవరి 10 నుంచి ఇప్పటిదాకా ఆయన తరఫున న్యాయవాదులు మాత్రమే హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్ లండన్ వెళ్లిన సమయంలో ఫోన్ నెంబరు తప్పుగా ఇచ్చారని ఆ కోర్టుకి హాజరు కావాల్సిందే అని అంటూ కూడా అక్రమాస్తుల కేసులు విచారిస్తున్న ఆ సిబిఐ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కోర్టుకి హాజరు మినహాయింపు లభించలేకపోయిందని చెప్పుకోవచ్చు. అయితే తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన ఆ మెమోను జగన్ తరపు న్యాయవాది వెనక్కి తీసుకొని మరికొద్ది రోజులు సమయం ఇస్తే ఆ మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని ఆయన తెలిపిన నేపథ్యం ఆయన తరపున న్యాయవాది. అయితే నెల 1వ తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా అదే రోజున ఆ న్యాయస్థానానికి జగన్ వస్తారని ఆ న్యాయవాది వెల్లడించారు. దీంతో అంటే రేపు దాకా కోర్టు సమయం ఇవ్వడంతో రేపు కోర్టుకు హాజరవుతారని జగన్ తరపు న్యాయవాది చెప్పిన నేపథ్యం. అయితే అదే రోజు న్యాయస్థానానికి వస్తానని చెప్పినప్పటికీ 6 ఏళ్ల తర్వాత ఆయన కోర్టు మెట్లెక్కుతున్న పరిస్థితి ఉంది. తన పైన నమోదైన కేసుల్లో జగన్ సీఎం అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఆ కోర్టుకి హాజరయ్యారు. అంతకు ముందు ప్రతి వాయిదా కూడా జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2019 మార్చిలో ఆయన కోర్టుకు వెళ్లారు. అదే గత నెలలో జగన్ అభ్యర్థనతో యూరోప్ పర్యటన వెళ్లేందుకు కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆ కోర్టు స్పష్టం చేయడంతో రేపు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లాలని మొదటగా నిర్ణయించినప్పటికీ ఆ విచారణ పరిణామం కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి మొదటగా రేపు వెళ్దామనుకోని కూడా నేడైతే ఆ కోర్టుకైతే హాజరవుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యొక్క కోర్టుకి హాజరవుతున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాలు మొత్తంలో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఆ పరిసర ప్రాంతాలు మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని నేటి తెల్లవారుజాము నుంచే ఈ రోజు తెల్లవారుజాము నుంచే దాదాపుగా పరిసర ప్రాంతాలు మొత్తం అదుపులోకి తీసుకొని ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క క్రిమినల్ నాంపల్లి క్రిమినల్ న్యాయస్థానంలో ఆ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏందనేది కూడా కొంత మేరకు ప్రజలు ఆశ్చర్యకరంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటనకు వెళ్లి రాగానే కోర్టుకు హాజరవుతా అన్నప్పటికీ కూడా ఆ పిటిషన్ తర్వాత అయితే హాజరు కాకుండా తప్పకున్న పరిస్థితి ఉంది. 2013 జగన్ అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై తిరుగుతా ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి 2013లో బెయిల్ లభించింది ఈ యొక్క కేసుపై. 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్ పై ఉన్నారు. అయితే ఆయన పార్టీ తమ నేతపై అక్రమ కేసులు పెట్టారని ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి తనపై కాంగ్రెస్ అధిష్టానం అప్పుడు కేంద్రంలో ఉంది. కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు కేసులు పెట్టింది. అలాగే తమ పార్టీ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎదగనీయకుండా జగన్మోహన్ రెడ్డిని తొక్కాలనే ఉద్దేశంతోనే తన పార్టీ పెట్టిన ప్రప్రథమంలోనే తొక్కితే ఎదగడని ఉద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారని నేటికి కూడా వాళ్ళు మీడియా సమావేశ వ్యాప్తంగా కూడా పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా వర్చువల్ గా హాజరవుతున్న జగన్ ఇప్పుడు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాబోతున్నారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్ పై ఉన్నారు. దాదాపు 12 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై ఉన్నారు. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్దమయ్యారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.